చాలా కష్టంగా ఉంటుంది. ప్రతిదీ నష్టమే, ప్రతిదీ ఓటమే, ప్రతి చోట ఇబ్బంది కలుగుతుంది. ఎందుకు ఇలా జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. నాకోసం ప్రార్థన చేయండి. పరీక్షల్లో ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఒక్కసారిగా నరకబడి కుప్పకూలిపినట్టు అయిపోయింది నా లైఫ్. నేను ఎంత తరచి పరిశీలించుకున్నా పొరపాటు ఎక్కడుందో అర్థం కావట్లేదు. నాకేం జరుగుతుందో తెలియట్లేదు. నా కుటుంబం నాశనం అయిపోతుందనయా, నా పరిచయం ఇంకా నాశనం అయిపోయినట్టేనా? ఓ హల్లెలూయా. ప్రియులారా, నేను ఒక రథమును అనను గట్టిగా. ఆమేన్. నీ మీద రాజులు అధిరోహించాలి, నీ వలన భీకర యుద్ధములు జరగాలి, నీ వలన దేశములకు గెలుపు రావాలి. నీవు ఆశ్రయించిన ప్రజలను, రాజులను, సైనికులను క్షేమంగా ఆవతలి ఒడ్డుకు చేర్చగలగాలి. రాజులను సంహరించగలిగినటువంటి సైనికులను విజయ తీరములకు చేర్చగలిగిన ఒక అద్భుత రథము నీవే. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నా వైపు చూస్తూ వినండి దేవుని బిడ్డలారా. మీరు నోట్సుల్లో పుస్తకాల్లో మునిగిపోకండి. ప్రభు మీకు గొప్ప విమోచన కలిగించునుగాక. తలలు పైకెత్తి నా వైపు చూస్తూ వినండి. విషయం ఏమిటంటే, ఒక ఆసామి ఉన్నాడు. ఓ బలిష్టమైన వృక్షములను పెంచగోరి మేలు జాతి వాటిని రప్పించి ఆయా చోట్ల నాటించి బహుగా సంరక్షించి ఏపుగా పెరిగేట్టుగా చేసి మహాబలమయ్యేట్టుగా వాటిని సంరక్షించి చూచు వారి కన్నులు ఆశ్చర్యపడే మహావృక్షముగులంతగా అభివృద్ధిపరిచాడు. ఆ చెట్టు కూడా నేను చిన్న మొక్కనై ఉంటిని, ఇప్పుడు మహావృక్షమునైతిని. నా సృష్టికర్తమైన దేవా, సంరక్షించినటువంటి యజమాని మీకు కృతజ్ఞతలు అని ఆనందపడుతున్న వేళ అకస్మాత్తుగా ఒక దినాన అత్యంత పదునైన రంపములతో గొడ్డలతో ఆ చెట్టును నరికించేశాడు. చెట్టు తీవ్రంగా విలపిస్తోంది. నాటిన నీ చేతులతోనే, పెంచిన నీ చేతులతోనే, కన్న తండ్రిలాగా కాపాడుకున్న నీ కన్ను సనలలోనే ఇంత వధ జరుగుతుంటే, నరికేస్తుంటే, చిలవలు పొలవలు కొట్టేస్తుంటే, రంపముతో కోసేస్తుంటే, కర్కశంగా గొడ్డలతో మోదుతుంటే చూస్తూ నిలబట్టం కాదు, దగ్గరుండి ఇదంతా నువ్వే చేయిస్తున్నావని తెలిస్తే నిన్ను ఎలా అర్థం చేసుకోవట్లా? అర్థం నాకు బుర్ర పని చేయట్లేదు. నువ్వు తండ్రివి కదా, నువ్వు కర్తవు కదా, నాటిన వాడివి కదా, సంరక్షించిన వాడివి కదా, ఏమిటి వధ, ఏమిటి నరకడం? ఈ వృక్షపు మౌన రోదనకు సమాధానమే చెప్పక్కర్లేదన్నట్లుగా యజమాని నరికిస్తున్నాడు. పనివారికి కొట్ట, నరికాయి. చిన్న చిన్న వాటిని వేరే అవసరాలకి పంపుతున్నాడు. అసలైన మ్రాన్ని ఈ దెబ్బలు చాలవని రంపపు కోత చేసే సామిలకు పంపుతున్నాడు. సరైన దొంగలు, సరైన చెక్కలు, రకరకాల అవసరాల మీద కోయించాడు. నిపుణత కలిగినటువంటి వడ్ల వాడిని రప్పించాడు. చూస్తూ ఉండగా వారం 10 రోజులలో అద్భుతమైన, బలిష్టమైన, బీభత్సమైన ఒక భీకరమైన రథము తయారైపోయింది. కొట్టు గట్టిగా ఒకసారి స్తోత్రం. హల్లెలూయా. ఒక చోటే ఉండేదాన్ని నేను, ఆయా జంతువులు నా కిందకి వచ్చాయి, ఆయా పక్షులు నా మీదకి వచ్చాయి. అలాంటి నా కిందకి ఎక్కడైనా బాటసారి వచ్చి కూర్చునేవాడు ఎప్పుడైనా అంతకన్నా పెద్ద ప్రయోజనం ఉండేది కాదు. ఇదేమిటో, నేను నరకబడిన తర్వాత, నేను కోయబడిన తర్వాత, నేను ముక్క చెక్కలైపోయిన తర్వాత, కఠినమైనటువంటి మేకులు నా మేనులో దింపబడిన తర్వాత అకస్మాత్తుగా నా మీదికి దేశమును ఏలుతున్న రాజులు వచ్చుచున్నారే, సైన్యాధిపతులు వచ్చుచున్నారే, నేను యుద్ధ భూమిలో పరిగెత్తుచున్నానే, నా చక్రముల కింద శత్రువులు అలిగిపోతున్నారే. ఒకప్పుడు పక్షులకు మాత్రమే పనికొచ్చిన నేను, పశువుల కాపురులకు నేనిచ్చిన నేను, బాటసారికి మాత్రమే పనికొచ్చిన నేను ఇప్పుడు రాజులకు ఉపయోగపడుతున్నాను, దేశమునికి విజయాలు తెచ్చుచున్నాను. ఆహా, నా స్థాయి అమాంతం ఇట్లా పెరిగిపోయిందే అని ఎవరు ఆనందపడుచున్నారు? ఒకప్పుడు చెట్టుగా ఉండి
ఇప్పుడు రథమైనది. స్తోత్రం చెప్పండి ఒకసారి, చెప్పండి, నేను ఒక రథమును. Come on, God's people, say, I am a chariot. Hallelujah. ఇప్పుడు గమనించాలి దేవుని బిడ్డలారా, ఈ చెట్టు నుండి ఈ రథమునకు మధ్యలో ఒక కాలం ఉంది. మధ్యలో ఒక కాలం ఉంది. ఏ కాలం ఇది? నిక్షేపంగా ఉన్న చెట్టును దారుణంగా నరకబడే కాలం, ముక్కలు ముక్కలు కోయబడే కాలం, రంపపు కోతకు తరలింపబడే కాలం. ఎవడబడితే వాడు దాని మీదకెక్కి దాన్ని చెక్కి నరికి మేకులు కొట్టి ఇష్టానుసారంగా మలిచే కాలం. అయ్యో దేవుని బిడ్డలారా, ఒకవేళ నువ్వు ప్రార్థనలతో, ఉపవాసములతో, వైరాగ్యముతో, సమర్పణతో, ఉపదేశములో, సహవాసములో బాల్యము నుండి కట్టబడి నీ జీవితమును కాపాడుకొని ఆత్మచేత నింపబడి అభిషేకమును పొందుకొని దేవుని కొరకే బతికి దేవుని కొరకే ఎదిగి దేవుని సేవకు వచ్చిన తర్వాత క్రమక్రమంగా ఆత్మలు ఎదిగిన ఒక మహావృక్షమైన నీవు అనుకోకుండా, అనూహ్యంగా, అకస్మాత్తుగా కొట్టబట్టం ప్రారంభిస్తే, దారుణంగా కుప్పకూలిపోయేలాగా నరికివేయబడితే, అసలు నీకు ఆధారమే లేకుండా నేల మీద పడిపోతే, గొడ్డళ్ళు, రంపాలు, కత్తులు, బాడిసలు నీ మీద కరాల నృత్యం చేస్తూ ఉంటే ఏమైనా అర్థమైందా? నేనేమన్నా తప్పు చేశానా? నాలో ఏమైనా రహస్య పాపం ఉందా? 1కి 10 సార్లు పరిశీలించుకోవడమే ఉపవాసాలు అంటే. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకు నేను నరకబడుతున్నాను? ఎందుకు కోయబడుతున్నాను? నేను ఎవరి సొమ్ము తినలేదే, ఏ పాపము చేయలేదే, ఎవరికి అన్యాయము చేయలేదే. Why all these things happening to me? నాకే ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? జవాబు లేని ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరిపోయి ఏడిపి, ఎవరు కనపడ్డా ఆ దుఃఖ ముఖాన్ని చూసి ఏమైందండి, ఎందుకని పర్లేదండి, బాగానే దేవుని కృపలో. కానీ బాగా ఆత్మీయులు ఎదురైతే ఏంటున్నా చాలా కష్టంగా ఉంటుంది. ప్రతిదీ నష్టమే, ప్రతిదీ ఓటమే, ప్రతి చోట ఇబ్బంది కలుగుతుంది. ఎందుకు ఇలా జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. నా కోసం ప్రార్థన చేయండి. పరిచర్లన్నీ ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఒక్కసారిగా నరకబడి కుప్పకూలిపోయినట్టు అయిపోయింది నా లైఫ్. నేను ఎంత తరచి పరిశీలించుకున్నా పొరపాటు ఎక్కడుందో అర్థం కావట్లేదు. ఒకవేళ దేవుడు బయలుపరిస్తే నా తప్పును, నా పొరపాటును ఒప్పుకోవడానికి విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాను నేను. ఇంకా ఏమైనా నేను గమనించుకొని పాపాలు ఉన్నాయేమో, ఐ యామ్ రెడీ టు కన్ఫెస్. కానీ ఎంత ప్రార్థన చేసినా దేవుడేం చూపించట్లేదనే. 2-3 ప్రవక్తలు కూడా చెప్పాను, వారు కూడా ప్రార్థన చేస్తే కానీ ఏమీ చెప్పలేదు. నాకేం జరుగుతుందో తెలియట్లేదు. నా కుటుంబం నాశనం అయిపోద్దనయా, నా పరిచయం ఇంకా నాశనం అయిపోయినట్టేనా, ఇంకా నాకు సేవలో భవిష్యత్తు లేనట్టేనా, ఇంక అయిపోయిందని నా లైఫ్. చాలా కష్టపడ్డాను, చాలా కాపాడుకున్నాను, మెల్లిగా ఎదిగాను, కానీ ఒక్కసారిగా కుప్పకూలిపోయాను. ఇంక నాకు లైఫ్ లేదా, పరిచర్య లేదా అని దుఃఖముతో, వేదనతో, కన్నీళ్లతో ఎందరో దైవజనులు ఉన్నారు, ఎందరో సేవకురాళ్ళు ఉన్నారు, ఎందరో పాస్టర్లు ఉన్నారు. అయితే దైవజనుడిగా ఈ ఉదయకాలం యేసుక్రీస్తు నామములో మీకు బయలుపరుస్తున్న సత్యం ఏమిటంటే, నువ్వు కొట్టబడ్డ మాట నిజమే, నువ్వు నరకబడ్డ మాట నిజమే, నువ్వు కుప్ప కూలిపోయిన మాట నిజమే. నీకేమీ అర్థం కానట్టుగా ఆకాశమునకు ఎదిగిన నీవు నేల మీద పడిపోయిన మాట నిజమే. ఇవన్నీ నిజమే, కానీ వీటన్నిటికన్నా ఇంకా బీభత్సమైన నిజం ఏమిటంటే, నీవు రాజులకి అక్కడికి వచ్చే దేశమునే గెలిపించే ఒక రథముగా తయారు చేయబడుతున్నావు. 1 నిమిషం ఆగకుండా చప్పట్లు కొడుతూ స్తుతించండి దేవుణ్ణి. కొట్టాలి 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 గట్టిగా. Come on, shout to the Lord. Shout to the Lord. Make a joyful noise unto the Lord. Hallelujah. Shout by faith. Hallelujah. దేవుని స్తుతించండి గట్టిగా, గణపరచండి ప్రభువుని, కేకలు వేయండి విశ్వాసముతో, విశ్వాసముతో, విశ్వాసముతో ప్రభుని గణపరచండి. ఆత్మతో నింపబడు, ఆత్మతో నింపబడు. స్వరమెత్తు గట్టిగా, ఇంకా గంభీరముగా. నేను తయారు చేయబడుతున్నాను, నన్ను ఒక రథముగా చేయుచున్నాడు. నా మీదికి రాజులు రాబోతున్నారు, సైన్యాధిపతులు రాబోతున్నారు. నేను యుద్ధములో పాలు పొందబోతున్నాను. యెహోవా సేనలో నేను ఒక భాగం.
మీరు ఎప్పుడైనా యుద్ధ వార్తలు పరిశీలన చేస్తే ఒక పాత హెలికాప్టర్, ఒక పాత విమానం దేశ సర్వ సైన్యాధ్యక్షుడి చేత వీడ్కోలు వందనం పొందుతుంటుంది. దీనికి ఎంత గమనిస్తున్నాడంటే దేశ సేవలో 20 ఏండ్లు వాడబడినటువంటి విమానం. అలాంటి మాటలు ఎప్పుడైనా విన్నారా మీరు? అలాంటి వార్తలు ఎప్పుడైనా గమనించారా? ఆ యుద్ధ విమానం నీవే. హల్లెలూయా. ఒకప్పుడు ఒక చిన్న మొక్కవి, దేవుని కృపలో ఒక మహావృక్షమయ్యావు. ఆనందించే లోపే కుప్పకూలిపోయావు. నరకబడిన మాట నిజమే, కానీ నాశనము కొరకు కాదు. అకస్మాత్తుగా భారీ కుదుపులు నీ సేవలో వచ్చాయి. నాశనం కొరకు కాదు. నీ తప్పుతో, నీ లోపంతో, నీ పాపంతో నష్టం జరిగితే ఏడవలసిందే, ఒప్పుకోవాల్సిందే, విడిచిపెట్టాల్సిందే. దానికేమీ రాజీ లేదు. కానీ నువ్వు ఎంతగా ప్రార్థించినా, తరిచి చూసినా, స్వపరిశీలన చేసుకున్నా, వ్యక్తిగతంగా విమర్శించుకున్నా, ఏ లోపము కనబడినప్పుడు నువ్వు ఇక దిగులు పడవలసిన పని లేదు. నువ్వు గ్రహించవలసినది ఒక్కటే, దేవుడే నరకనిచ్చాడు, దేవుడే ముక్కలు చేశాడు, కానీ దేవుడే నన్ను ఒక రథముగా తయారు చేయించుతున్నాడు. ఇంకొంచెం మంచిగా, ఇంకొంచెం మంచిగా. హల్లెలూయా, హల్లెలూయా, ఓ హల్లెలూయా. మౌనంగా ఉండకండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ థ్యాంక్ యూ జీసస్. God is making me a chariot for his army. నేను చెప్పుకున్నా, యోసేపుకు ఒక వాగ్దానం ఉంది, సింహాసనం మీద కూర్చుంటాడని. కానీ ఆ ప్రాసెస్ అంతా బయలుపరచబడిందా? అలాగే మనకిచ్చినప్పుడు వాగ్దానం ఏంటి? నీ ఒక రథం అనండి. ఈ లోపల మరి ఈ ప్రాసెస్లో నరకబడటం, చెక్కబడటం, మేకులకు బిగించబడటం, ఇదంతా ప్రాసెస్. ఇప్పుడు మీరు ఏం ఒప్పుకోవాలంటే, నేను ప్రామిస్ను నమ్ముతున్నాను అనండి, ప్రాసెస్కి అప్పగించుకుంటున్నాను. మీకు అర్థమైతేనే చెప్పండి గట్టిగా. నేను ప్రామిస్ని నమ్ముతున్నాను, ప్రాసెస్కి అప్పగించుకొనిచున్నాను. ఇప్పుడు స్వంతంగా మీరు చెప్పండి గట్టిగా మాట. విశ్వాసంతో గట్టిగా ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు నన్ను తయారు చేయిస్తున్నాడు, దేవుడు నన్ను మలచుచున్నాడు, దేవుడు నన్ను సిద్ధపరుస్తున్నాడు. ఒక్క చోటే కదలకుండా ఉన్న పోయిన చెట్టు మధ్య నుండి శత్రువు గుండెల్లో రైళ్లు పరిగెత్తించగల యుద్ధ రథముగా నన్ను మార్చుచున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు ఒక మహావృక్షముగా నిలిచినప్పుడు కొన్ని పక్షులకు నివాసముగా ఉంటివి, కొంత పశువులకు కూడా ఆశ్రయం ఇస్తేవి, బాటసారులకు, పశువుల కాపర్లకు నీడనిస్తేవి. చెక్కబడ్డ తర్వాత, రథముగా చేయబడ్డ తర్వాత దేశమునికే విజయములు ఇచ్చుచుంటివి. సంతోషంగా స్తోత్రం చెప్పండి. ఒక్క చోట ఉన్న చెట్టు ఇప్పుడు ఏమవుతుంది? ఎన్నో చోట్లకు పరుగులు ఎత్తే రథముగా మారిపోయింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపునకు ఒక రథం ఉపయోగపడింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. మెఫీబోషెతులకు ఒక రథం ఉపయోగపడింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినములలో, ఈ తరములో, ఈ ప్రజల కొరకు నేనే ఒక రథముగా తయారు కాబోతున్నాను. నా వలన కొంతమంది మెఫీబోషెతులకు భవిష్యత్తు కలగబోతుంది. లోదెబార్ నుండి విడుదల రాబోతుంది, మాకీరు నుండి విమోచన రాబోతుంది, రాజనగరకు రాబోతున్నారు, సదాకాలము రాజు బలయుద్ధం ఉండబోతున్నారు. దానికి నేను కారణంగా వాడబోతున్నాను. I am the chariot, I am the chariot. నేనే రథమును. విశ్వసించిన వారు స్తుతిస్తూ చప్పట్లు కొట్టండి. మౌనముగా ఉండేవాళ్ళతో come on, come on, come on. This is God's presence. Hallelujah, hallelujah.
ఏపుగా ఎదిగిన చెట్టు కూలిపోతే బాధ ఉండదా? చిన్న చిన్న వ్యక్తులు వచ్చి మహావృక్షం మీదకి ఎక్కి తొక్కుతుంటే బాధ అనిపించదా? ఇంత చెట్టు అవ్వడానికి 20 ఏళ్ళు పడితే మొక్కలు చేసేసారు కదరా అనిపించదా? నీ కుటుంబంలో సేవలో ఇలాంటి దుఃఖం కలిగినప్పుడు ఒకటే, ఇట్స్ ఎ ప్రాసెస్. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది కేవలము అసలైన గమ్యమునకు చేరుస్తున్నటువంటి ఒక చిన్న ప్రయాణం మాత్రమే. ఏం పర్వాలేదని నువ్వు కాస్త ఆ శిల్పకారుని చేతికి అప్పగించుకుంటే, ఆ తయారీదారుని చేతికి అప్పగించుకొనగలిగితే, ఆ యజమాని చిత్తమునకు అప్పగించుకొనగలిగితే, ఏమండి ఆ వడ్ల వారి చేతికి అప్పగించుకొనగలిగితే, మేకులు కొట్టుచున్నప్పుడు, మేనును చెక్కుచున్నప్పుడు మౌనముగా సహించగలిగితే, దేశమునకు రాబోతున్న భీకరమైన విజయములలో నీదే కీలక పాత్రగా ఉండబోతున్నదే. హల్లెలూయా చెప్పండి. దైవజనుడెవరో ఒక రథం ఎగిరి వెళ్ళిపోతున్నాడు. అగ్ని రథములలో అగ్ని గుర్రములు వెళ్ళిపోతుంటే ఇదంటాడు, నీవు అగ్ని రథాల్లో గుర్రాలు వెళ్ళిపోవటం కాదయ్యా, అసలు నీవే ఒక రథం. స్తోత్రం చెప్పండి. నీవే ఒక రథం. స్తోత్రం చెప్పండి. చెప్పండి గట్టిగా. అమాయకంగా వ్యవసాయం చేసుకునే నాగలి పట్టుకున్న నన్ను రోజులను అభిషేకించగలిగిన వానిగా, యోర్దాను దాటగలిగిన వానిగా, యోర్దాను చీల్చగలిగిన వానిగా, రెండంతల శక్తితో సేవ చేసేవానిగా, అమాయకత్వము నుండి అభిషేకమునకు నన్ను తీసుకువచ్చిన రథము నీవే, రౌతు నీవే. స్తోత్రాలు చెప్పండి. సామాన్య స్థితి నుంచి అత్యధిక అభిషేకము గల స్థావరమునకు నడిపించుటకు భారతదేశమునకు ఇలాంటి రథములు కావాలి. ఏలియా వంటి రథములు కావాలి. చెప్పరే మీరు గట్టిగా. ఏలియా వంటి రథములు కావాలి. ఇశ్రాయేలు వారికి రథముల వంటి దైవజనులు కావాలి. పరిగెత్తో 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 అని చెప్పేవారు కాదు, తన మీదెక్కించుకుని పరిగెత్తుకునే రథాలు కావాలి. గట్టిగా ఒకసారి. I shall be like that. I shall become the chariot of the Lord. I must carry kings. I must carry the military warriors. Hallelujah. దైవజనుడు ఎవరు? ఒక రథం. హల్లెలూయా. హల్లెలూయా. నీకు ఒక మంచి వాహనం లేదని బాధపడే అమాయకత్వాన్ని వదిలించుకో. ప్రజలను విజయ తీరాలకు చేర్చే రథమే నీవు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక అవసరం వస్తే, ఒక శ్రమ వస్తే, ఒక కష్టం వస్తే, ఒక దుఃఖం వస్తే, ఒక బాధ వస్తే రోల్స్ రాయల్ చల్లేవాడు పక్కన పెట్టి నిన్నెక్కలేసి రక్తం ఏం చేయగలను. అయ్యా నీవే దిక్కు నాయన, నా కారు నన్ను శ్రమ నుండి విడిపించలేకపోతుంది. ఈ 7 కోట్ల ఖరీదైన కారు ఏడుపును తప్పించలేకపోతుంది. ఈ ఖరీదైన విలాసవంతమైన పడవ లాంటి కారు నన్ను క్షేమంగా విజయ తీరాలకి చేల్చలేకపోతుంది. ఈ శ్రమ నుండి, ఈ గాఢాంధకారపు లోయ నుండి, ఈ మరణకరమైన దుఃఖము నుండి నన్ను విజయ తీరములకు చేర్చగలిగిన రథము రౌతు నీవే అంటూ 7 రోజులు ఒకటి రాయబోతున్నాయి జనం. Are you ready? Are you ready? అయితే ఒక మాట, బహుశా నువ్వు ఇంకా ఒక బలమైన వృక్షముగా నిఠారుగా ఆకాశంగా నిలబడి ఉండవచ్చు. నువ్వు ఇష్టపడితే నిన్ను ఒక రథంగా చేయడానికి దేవుడు ఒప్పుకుంటాడు. దేవుడు ఒప్పుకుంటే ఏం స్టార్ట్ అయ్యింది? నరకడం. నరకబడటం నీకు ఇష్టమయ్యా? చెక్కబడటం నీకు ఇష్టమేనా? నిపుణత కలిగిన పనివారు వచ్చి నీ మీద కర్కశంగా పనిచేయడం నీకు ఇష్టమేనా? నువ్వు అనుమతిస్తావా? దేవుని కృపలో ఇప్పటికే ఈ సెమినార్లో ఆ పని దేవుడు ప్రారంభించాడు. సంతోషంగా సంతోషంగా ఇప్పటికే ప్రభు పని ప్రారంభించాడు. చాలా మందికి ఆ కఠినమైనటువంటి విధానం ఎట్లా ఉందంటే మొరటుగా అనిపిస్తున్నది. వాక్యం బాగానే చెబుతున్నాడు కానీ కాస్త హార్ష్గా ఉన్నాడండి. మరి చెట్లకి సర్జికల్స్ బ్లేడ్ పని చేయవు, సామిల్లే రక్తమే చేయి.
You must know how to deal in a very smooth, I know. ఇది ఒక వృక్షం మాస్టారు, చేయాల్సిన రథము నాన్న, ఈ కోత ఉంటుంది నాన్న, ఒప్పుకున్నావా నాన్న, మరి సైలెంట్గా ఎందుకున్నావా నాన్న? గట్టిగా Let God deal with us in this afternoon. Let the Holy Spirit God deal with us. Let God has His own special way to make us chariots. మనల్ని రథములుగా తయారు చేయడానికి దేవుడు తన స్వంత విధానమును కలిగి ఉండునుగాక, తన శైలిలో పని చేయునుగాక, తనకిష్టమైన పని వారిని వాడుకొనుగాక. నమ్మిన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. నమ్మిన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. ఇంకా బాగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నన్ను ఒక రథముగా తయారు చేయించున్నాడు. చెప్పండి మంచిగా. హల్లెలూయా, హల్లెలూయా. వృక్షాలు పుట్టించబడ్డాయి, సృష్టించబడ్డాయి. కఠినమైన మాట వినండి, రథము సృష్టించబడదు, తయారవ్వాలి, తయారవ్వాలి, తయారు చేయాలి. కఠినమైన ప్రాసెస్ గుండా వెళ్ళాలి. హృదయపూర్వకముగా నేను కోరుకుంటున్న ఒక ప్రార్థన ఏమనగా, ఏమండి, కేవలము చెట్లకు నీళ్లు పోసి కంచె వేసి కాపాడే తోట మాలులు మాత్రమే కాదు, యజమాని ఆజ్ఞాపించినప్పుడు మహావృక్షములను నరికి వాటిని రథములుగా చేయగలిగిన దైవజనులు కూడా కావాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి ఒకసారి. నీవు దేవుని రాజ్యములో ఒక అద్భుతమైన రథముగా మారుట చాలా ముఖ్యం. వ్యర్థతలు ఆనందించొద్దు, వ్యర్థమైన దాంట్లో సంతోషించొద్దు, మాయలో సంతోషించొద్దు, మోసములో సంతోషించొద్దు, అతిశయములో సంతోషించొద్దు, ప్రకల్పాలలో సంతోషించొద్దు, స్వాభిమానములో సంతోషించొద్దు, ధన ఘనతలో వ్యామోహములో సంతోషించొద్దు. నీవు దేవుని చేతిలో వాడబడుట ఎందు సంతోషించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి మంచిగా. హల్లెలూయా. తమ్ముడా నన్ను కొంచెం బలపరచు, కొంచెం బలపరచు, కొంచెం. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి మనం ఎలా తయారవ్వాలి చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక రథముగా మారాలి అనేవారు గట్టిగా ఆమేనండి. అందుకొరకు యజమానుడు ఇష్టపడితే దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన తన పరివారిని పంపితే అప్పగించుకుంటావా? తమ్ముడు ఇట్లా నాన్న, ఏ రక్తమే జయం. ఇప్పుడు ఒక మహావృక్షం అనుకో, ఏమండి, ఒక చిన్న సేవకుని దేవుడు పంపి ఇన్నరిగే అంటాడు, ఒప్పుకుంటావా? పోతున్నారు 1000 మంది పాస్టర్లు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పు. హల్లెలూయా. ఇంకొక పిల్ల సేవకుడు వస్తాడు, నీ మీద ఎక్కేసి మొక్కలు నరికేస్తుంటాడు, చెక్కేస్తాడు. ఏయ్ బహుగా వాడబడుచున్నావు, నా మీదకి ఎక్కి తొక్కేదవా, నరికేదవా, నిన్ను శపించొద్దను అంటావా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన తమ్ముడు కనుక చనువుతో మాట్లాడి మీరు కోపడతారని మిమ్మల్ని ఎవరిని పిలవలేదు. మావాడు కోపడ్డ మంచోడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను అంటున్నాను, నిన్ను నన్ను దేవుడు ఒక రథముగా చెయ్యాలి అంటే, హల్లెలూయా, మహావృక్షమైన మనల్ని చిన్న పనివారు వచ్చి నరికేస్తుంటారు, చెక్కుతూ ఉంటారు. బాధపడతావా, అప్పగించుకుంటావా? చెప్పు. అప్పగించుకున్న తర్వాత థ్యాంక్ యూ నాన్న. ఒక్కసారి రథముగా తయారయ్యాక, ఆమేన్, ₹1,00,00,000 మాట చెప్తా నేను. ఒక్కసారి రథముగా తయారయ్యాక తీసుకొచ్చి రాజుగారికి అప్పగించాక దానిని ప్రతిష్ఠించిన తర్వాత ఇది రాజు యొక్క రథము అంటూ డెడికేట్ చేశాక, ఇందాక చెక్కినోడు చెక్కితే ఆయన చెక్కేస్తారు. కొట్టి ఇప్పుడు గట్టిగా. ఏమనుకుంటున్నావు? నేనే చెక్కినా నిన్ను చెక్కేస్తారు ఇప్పుడు. టచ్, నోట్ ఈవెన్ టచ్.
సమీపంగా పక్క నుంచి ఫోటో తీసుకునే పర్మిషన్ కూడా రాజే ఎక్కాలిగా. ఈ ప్రాసెస్ కొంతకాలం కష్టంగా ఉంటుంది నాన్న. ఒక్కసారి నిన్ను తయారు చేయటం పూర్తయిపోతే, నిన్ను రథముగా చెక్కడం పూర్తయిపోతే, సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దబడితే, ఇంతకు ముందు వాడబడ్డ వారంతా గ్యాలరీలో నిలబడి, ఆ పక్కన బారికేడ్స్ కవతలు నిలబడి రాజా 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 అనాల్సింది తప్ప రథముతో సెల్ఫీ దిగటానికి కూడా అవ్వదు నాన్న. కారణం అది ఇప్పుడు ఏకంగా రాజుగారి వాహనం అయిపోయింది, సర్వ సైన్యాధ్యక్షుడి వాహనం అయిపోయింది. దాని పార్కింగ్ ప్లేస్ కూడా రాజనగర్లోనే ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు రథము బయలుదేరితే ఒక ఉత్సవం, రథము రోడ్డు మీదకి వస్తే పండగ, రథము లాగటానికి జనం, రథం వెళుతుంటే ఆనందం. అసలు ప్రజల కాన్సంట్రేషన్ అంతా రథము చుట్టే తిరుగుతుంది. కారణమేమనగా ఆ రథము ఇప్పుడు రాజుగారి వాహనం అయిపోయింది. సంతోషంగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ అహమును ధ్వంసము చేస్తూ ఉంటే, నీ అతిశయమును నరికి వేస్తూ ఉంటే, అబద్ధ బోధలు కొట్టివేస్తూ ఉంటే, నేను నాది నాకు అనేదాన్ని నరికేస్తూ ఉంటే బాధపడద్దు. నిన్ను ఒక రథముగా చేసే ప్రాసెస్ లో నీవు ఉన్నావు, ఏమీ ఇబ్బంది పడకు. అలా నరుకుచున్నవాడు నీకన్నా చిన్నవాడైన దట్స్ ఓకే, దట్స్ ఓకే, నాట్ ఏ ప్రాబ్లం. ఆ పనివాడు హైట్ వెయిట్ వయసు నీకేంటి? యజమానుడు అని పనిలో పెట్టుకున్నాడు, రే నరికేరన్నాడు, నరికేసి వెళ్ళిపోతాడు. ఆడు కూలాడి గిడతాడు, అంతకని ఎక్కువేం లేదు. నీ రేంజ్ నీకు ఉంటుంది. హల్లెలూయా హల్లెలూయా. చెప్పండి, నరకబడినా నష్టం లేదు, చెక్కబడితే తప్పు లేదు. నేను రథముగా మారుచున్నాను. ఒక్కసారి రథమయ్యానంటే ఇక రాజులతోనే. దేవునికి స్తోత్రం చెప్పండి. రాజనగరులోనే స్తోత్రం చెప్పండి. అందుచేత ఈ సెమినార్లో నాలో ప్రారంభించిన ప్రక్రియ సంపూర్ణము చేయుటకు సర్వాధికారి సార్వభౌమాధికారి నా నాయకుడు నా దేవుని చేతికి నా ప్రాణాత్మ దేహములను, నా కుటుంబమును, నా సంఘమును, నా సేవను నేను సంపూర్ణ ఇష్టముతో అప్పగించుకొనుచున్నాను. ఎంతమంది అలా చెప్పగలరో వారు మాత్రమే ఆమేనని చెప్పండి. ఆమేనని చెప్పండి. నేను ఒక రథమును, దేవుని రథమును, రాజు యొక్క రథమును, విజయ తీరములకు రాజును, ప్రముఖులను, దేశమును చేర్చగలిగిన సాధనమును. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరచండి.